హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను సిద్ధంగా సుదర్శన్. ఇక మొత్తం మీద ఇక్కడ రాజ్యాంగం పైన దాడి జరిగిందా లేదంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరగడం వెనుక అసలు దాడి జరగడం పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, తర్వాత ఇక్కడ సమాజం ఎట్లా స్పందిస్తూ ఉంది, నిజంగా అసలు యాక్చువల్గా జరుగుతున్నటువంటి పరిణామాన్ని మనం ఎట్లా చూడొచ్చు అనే దానికి సిగ్గుందా అని చెప్పేసి టైటిల్తో చేస్తున్నాం మనం. సిగ్గుందా అంటే నిజంగా అంటే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అలా చేయొచ్చా? అసలు యాక్చువల్గా భారత ప్రజాస్వామ్యానికి ఏది పట్టుకొమ్మలని చెప్పేసి చెప్పుకుంటాం, లేకపోతే మూల స్తంభాలని చెప్పేసి ఒక మూడు అంశాలని చెప్పుకుంటారు. అందులో ప్రధానంగా శాసన నిర్మాణ, తర్వాత కార్యనిర్వాహక వర్గం, ఆ తర్వాత న్యాయ వ్యవస్థ. ఇవే కాకుండా ఇంకొక నాలుగో వ్యవస్థను కూడా, నాలుగో స్తంభంగా కూడా చెప్పుకుంటారు, ఏది జర్నలిజాన్ని. అయితే ఇక్కడ సమాజం మంచిగా జరగాలంటే, మంచిగా ఒక పద్ధతి ప్రకారం నడవాలంటే, తర్వాత సమాజంలో హెచ్చుతగ్గులు లేకుండా అందరూ కూడా సమానంగా, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు రావాలంటే ఈ వ్యవస్థలన్నీ కూడా సరిగ్గా పనిచేయాలి. ఆ పనిచేయకపోతే, ఒకవేళ రాజ్యాంగబద్ధంగా పనిచేయకపోతే, రాజ్యాంగం ఇది చెప్తుందిరా నాయన, ఈ ఆర్టికల్ ఇది చెప్తుంది, ఈ ఆర్టికల్ ఇది చెప్తుంది, ఇగో ఇది మంచి, ఇది చెడు, తర్వాత ఒకవేళ నువ్వు ఇది కాకుండా ఇది చేస్తే తప్పు, ప్రాథమిక హక్కులు అంటే ఇవి, ప్రాథమిక విధులు అంటే ఇవి, కాబట్టి ఇవి చేయకపోతే తప్పు అని చెప్పేది ఎవరు అంటే న్యాయస్థానాలు. అందులో భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏది అంటే అక్కడ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో మన అత్యున్నతంగా ఉండేటువంటి వ్యక్తి ఎవరు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనే ఒకడు పూటు విసిరేసే పని చేసిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నిజంగా మరి ఇది గతంలో ఇటువంటివి జరిగినాయా అంటే జరగలేదు, కానీ దళితుడుగా ఉన్నందుకేనా ఇవంతా కూడా జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా సమాజంలో జరుగుతూ ఉంది. అయ్యుండొచ్చు కూడా. అంటే ఇప్పటికీ రెండవ ప్రధాన న్యాయమూర్తి దళితుడు, ఇప్పుడు బిఆర్ గవాయ్ గారు. అయితే ఆయన పైన జరిగినటువంటి దాడికి సంబంధించి సమాజం ఎట్లా స్పందిస్తూ ఉంది అట్లా అనుకుంటే నిజంగా కూడా ప్రధానమంత్రి కానీ, తర్వాత ప్రతిపక్షాలు కానీ అన్నీ కూడా స్పందిస్తూ ఉన్నాయి. కాకపోతే ఏ కోణంలో చూసుకోవాలి? నిజంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన జరిగినటువంటి దాడికి సంబంధించి రాజ్యాంగం సిగ్గుపడాలి. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి మరి ఎవరైతే ఈ సమాజం ఉందో సమాజం సిగ్గుపడేలా చేసిండు. మరి ఏమైందిరా నాయన, నీకెందుకు అసలు యాక్చువల్గా నువ్వు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద బూటు వేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందిరా అని చెప్తే ఆయన ఒక కారణం చెప్పిండు. వాడు వేసినోడు 71 సంవత్సరాలు, లేకపోతే మరి పిల్లగాడా, లేకపోతే వానికి ఏం తెలియదా, ఎటుడా అంటే వాడు మళ్ళా అడ్వకేటు, 71 సంవత్సరాలు ఉన్నాయి. ఎందుకు వేసినావంటే ఒక కారణం చెప్పిండు, సనాతన ధర్మం మీద. నిజంగా సనాతన ధర్మాన్ని రక్షించాల్సిందే, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిందే, ఓకే, అంతవరకు ఓకే. కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద బూటు వేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు అక్కస వెలకెక్కిండనేటువంటిదే ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి సిగ్గుందా అంటే అటువంటి వాళ్ళకి లేదని చెప్పుకోవాల్సి వస్తుంది. మనం ఇప్పుడు ప్రధానంగా చూసినప్పుడు కొన్ని అంశాలని మనము గవాయి పైన జరిగినటువంటి దాడికి సంబంధించి కొన్ని అంశాలని మనము డిస్కస్ చేస్తే దేనికి సంకేతంగా భావించాలి? ఒకటి, రాజ్యాంగంపై దాడి. ఇక్కడ గవాయిపై జరిగినటువంటి దాడికి సంబంధించి రాజ్యాంగంపై జరిగినటువంటి దాడిగానే అభివర్ణిస్తూ ఉన్నారు చాలామంది. ఎందుకనంటే రాజ్యాంగాన్ని కాపాడేది సుప్రీంకోర్టు అయితే ఆ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి పైనే, అంటే చీఫ్ జస్టిస్ పైనే దాడి జరగడం, బూటు విసిరేయడం అంటే ఇది 100% రాజ్యాంగం పైన జరిగినటువంటి దాడిగానే చెప్పుకోవచ్చు. ఇటువంటి వాళ్ళు తాట తీసి తోలు తీసి డోలు కట్టాలి కొడుకుని ఒక్కొక్కరిని. ఎందుకంటే ఇక ఇంకెవరిపైన ఉంటుంది గౌరవం వాళ్ళకి? ఇక ఎవరు దాన్ని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ఇంకా ఏదైనా తప్పు జరిగితే తప్పు జరిగిందిరా నాయన అని చెప్పేసి శిక్షలేసేటువంటి కోర్టు పైనే వాడు దాడి చేస్తే ఇంకా వాడిని ఏమనాలి? దళిత జడ్జి అయితే ఏమైనా చేయొచ్చా అంటే ఏమైనా చేయొచ్చు. అంటే కొంత విషయం ఏంటంటే నిజంగా ఒకవేళ ఒక భావజాలం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక భావజాలం వ్యాప్తి చెందుతూ వస్తూ ఉంది. అంటే చాతుర్వర్ణ వ్యవస్థ 4 వర్ణాలుగా విభజించడం జరిగింది అని చెప్పేసి మనుశాస్త్రంలో మను అంటోడు 4 వర్ణాలుగా విభజించిండు సమాజాన్ని. ఒకటి బ్రాహ్మణులు, ఆ తర్వాత క్షత్రియులు,
బ్రాహ్మణులేమో తలకాయ నుంచి వచ్చిండ్రంట, క్షత్రియులేమో ఇక్కడ భుజాల నుంచి వచ్చిండ్రంట, ఆ తర్వాత వైశ్యులేమో కడుపుల నుంచి వచ్చిండ్రంట, కింద ఎవడైతే ఉంటాడో శూద్రుడు వాడు కాళ్ళకెళ్ళకి వచ్చిండట. ఇంకా అంతకంటే ఇంకొక మనిషిని కూడా క్రియేట్ చేసిండ్రు ఈ సమాజం, వాడు పంచముడు, వాడు అంతకంటే ఇంకా అధపాతాళానికి. ఇట్లా ఒక చాతుర్వర్ణ వ్యవస్థ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి భావజాలం అనేటువంటిది ఇట్లా జరగడం అనేటువంటిది నిజంగా కూడా దురదృష్టకరం. నిజంగా అటువంటి ఉన్న యాక్చువల్గా ఉండనియద్దు. కానీ అంటే మనం ఏమంటున్నాం అంటే మంచి చేస్తే మంచి ఆడాలి, చెడు చేస్తే చెడు అనాలి. ఒకవేళ నీకు న్యాయస్థానం నుంచి ఇచ్చినటువంటి తీర్పు నచ్చకపోతే తర్వాత మళ్ళీ ఇంకోటి పిటిషన్ వేసేసాయి, తర్వాత ఇంకొక దీనిపైన నిజంగా నువ్వు మీడియా ముఖంగా చెప్పు, తర్వాత ఇంకేమైనా చేయాలి. కానీ బూట్ వేసేటువంటి అంత అక్కస ఎందుకు అని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. మై లార్డ్, ఓ గాడ్, మై లార్డ్ అంటే అసలు యాక్చువల్గా జడ్జీలని అంటే సుప్రీంకోర్టు కానీ ఇక్కడ హైకోర్టు కానీ జడ్జీలని మై లార్డ్ అంటుంటారు. న్యాయవాదులు వాదించేటప్పుడు కూడా మై లార్డ్ అంటే ఓ ప్రభువా అన్నట్టుగా, అంటే ఒక దైవాంశ సంభూతుడిగా అభివర్ణిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తిపైనే దాడి చేసినామంటే ఇక నీకు దేవుని మీద నమ్మకం ఎట్లున్నట్టు లెక్క. ఇది ప్రధానంగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇక ప్రభావితం చేయవన్న జడ్జి మాటలు ఎలా చూడాలి, ఏవి ప్రభావితం చేయవి? మీరు ఇట్లా బూటుకాలు వేసినా, నువ్వేం చేసినా, ఏమైనా కానీ నన్నేం ప్రభావితం చేయరు నాయన. ఎందుకనంటే నేను ఏది చేయాలనో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, నా పనిని నేను, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నా అని చెప్పేసి అక్కడ బిఆర్ గవాయి చెప్పినటువంటి మాట. అంటే అంటే తరతరాలుగా మొత్తం కూడా ఒక దళితులు ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే వివక్ష ఉందో ఆ వివక్ష నాకు అలవాటే అని కూడా మనం అనుకోవచ్చు. అక్కడ నాకు చిన్నప్పటి నుంచి ఆయన వివక్షను ఎదుర్కొంటూ బతికిండు కాబట్టి ఆ తర్వాత నిజంగా కూడా ఆయన మరి ఏ మతంలో ఉన్నాడు అనుకుంటే అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏవైతే మతాన్ని స్వీకరించిండో అంటే బుద్ధిజాన్ని స్వీకరించిండు బిఆర్ గవాయి వల్ల ఏది పూర్వీకులు. కాబట్టి ఈయన బుద్ధిజాన్ని స్వీకరించడం తర్వాత ఇటువంటి అన్నీ కూడా రకరకాలుగా వివక్షలు ఎదుర్కోవడం అనేటువంటిది ఆయనకు కనిపించింది. కాబట్టి ఆ దృష్టితోనే ఉండవచ్చు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రజాస్వామ్యమా అరాచకమా అంటే ప్రజాస్వామ్యం ఎట్టి పరిస్థితిలో కాదు. ప్రజాస్వామ్యం అంటే కొందరు హక్కులు ఉండాలి, విధులు ఉండాలి, ఆదేశిక సూత్రాలు ఉండాలి, తర్వాత ఒక వ్యవస్థ ఓ పద్ధతి ప్రకారం నడవాలి. మెజారిటీ పీపుల్ ఎవరైతే పబ్లిక్ అనుకుంటున్నారో పబ్లిక్ అనుకున్నది అక్కడ అది న్యాయంగా చట్టంగా అవన్నీ రూపొందాలి, తర్వాత వాళ్ళందరికీ మంచి జరగాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంది? ఒక ప్రధాన న్యాయమూర్తిగా పైన జరగడం అంటే రాజ్యాంగం పైన జరిగినటువంటి దాడిగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి లంగలు ఎవరైతే ఉంటారో, ఇటువంటి దొంగలు ఎవరైతే ఉంటారో, ఇటువంటి అరాచక శక్తులు ఎవరైతే ఉంటాయో వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకపోతే ఏంటంటే జడ్జి గారు నిజంగా ఒక పెద్ద మనసుతోటి అసలు యాక్చువల్గా అది జరిగినప్పుడు వీడికి ఏ ఉరి శిక్ష ఇస్తారో, ఏం చేస్తారో, ఏం కథ అవుతుందో అనేటువంటి ఒక చర్చ మాత్రం జరిగింది. కానీ ఆయన జస్ట్ ఒక 3 గంటలు వాళ్ళు పట్టుకుంటూ లేదో వాళ్ళని వదిలిపెట్టేసేయాలి, లైట్ తీసుకోండి వాళ్ళని అని చెప్పేసి ఆయన పనులు ఆయన కొనసాగిస్తూ పోయిండు. నిజంగా ఇంకొక వర్గానికి చెందిన వాళ్ళు, ఇంకొక అగ్రవర్ణానికి చెందిన వాళ్ళు అయితే నిజంగా ఇటువంటి పరిస్థితి చేసేది వాళ్ళు కాదు, ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకునేటోళ్ళు అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దళితులైనందుకైనా ఇట్లా జరిగింది అనేటువంటి ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. కానీ నిజంగా కూడా ఇది అరాచకమే, అప్రజాస్వామ్యమే. వాడు లంగలు దొంగలు వాళ్ళని ఒక రకంగా దాన్ని ప్రోత్సహించడమే అవుతుంది. ఇక స్వాతంత్రం అంటే ఇదేనా? స్వాతంత్రం అంటే స్వేచ్ఛావాయువులతోటి సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా సమానంగా జీవించడం అనేటువంటిది స్వాతంత్రానికి కిందకి వస్తుంది. సరే, భారతదేశంకి స్వాతంత్రం వచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం వేరు, తర్వాత ఇక్కడ కూడా ఈ స్వాతంత్రం వేరు. అయితే ఇండిపెండెన్స్ అంటే ఏంటిది అంటే ఎవరి యొక్క ఒత్తిడి, ఎవరి యొక్క అజమాయిషీ లేకుండా స్వతంత్రంగా స్వచ్ఛందంగా మంచిగా జీవించే విషయాన్ని మనం స్వతంత్రత అంటాం. మరి స్వతంత్రత అందామా అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు. అంటే ఒకరి హక్కును కాలరాసేటువంటి హక్కు ఎవరికి కూడా లేదు. అంటే మన హక్కుల్ని మనం అనుభవించవచ్చు, మనకు వాస్తవాత్మం ఉందని చెప్పేసి మనం మాట్లాడవచ్చు, కానీ ఇంకొకరి హక్కుకు భంగం కలిగే విధంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన జరిగినటువంటి దాడి అంటే సుప్రీంకోర్టు పైన జరిగినటువంటి దాడి. ఇది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగినటువంటి దాడి అంటే ఇది రాజ్యాంగం పైన జరిగినటువంటి దాడి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన జరిగినటువంటి దాడి అంటే ఇది భారత సమాజం పైన జరిగినటువంటి దాడిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి
అక్కడ ప్రధానమంత్రి కానీ తర్వాత ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించాలి కూడా. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి న్యాయ వ్యవస్థపైనే దాడి జరగడం అంటే ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాన్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాని పేరు రాకేష పీకేశో వాడు, వాన్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దు. వాడిని క్షమిస్తే, ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి చేయొచ్చు అనే ఒక సంకేతం కూడా ఏది ఇక్కడ సమాజంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని క్షమించడానికి లేదు. కాబట్టి దీనిపైన 100% కోర్టు కూడా అంటే దానిపైన స్పందించాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అటువంటి అరాచక శక్తుల్ని నిలువరించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం కూడా తీసుకొస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి సమాజంలో. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.